1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రమగారు, మనము పిల్లలకి స్టోరీలు చెప్పేటప్పుడు సహజంగా చిన్నప్పుడైతే కాకి, తర్వాత ఆవు కథ, దూడల కథ, జంతువులు, పక్షులు, ఇట్లా వివిధ రకాలైన యానిమల్స్ గురించి చెప్తూ ఉంటాం. ప్రత్యేకించి ఈ పక్షుల గురించో లేకుంటే జంతువుల గురించో చెప్తానికి ఏదన్నా రీజన్ ఉందంటారా? అంటే వాటిని వీళ్ళు ప్రేమించాలి అనే ఉద్దేశంతో అలా స్టార్ట్ అయిందా? ప్రపంచంతో పరిచయం చేయటానికి, ఎన్వైరన్మెంట్ తోటి పరిచయం చేయటమా? ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు ఏం చేసేవాళ్ళం ఇప్పుడులాగా ఇల్లు కాదు కదా. అప్పుడు మన ఇల్లు ఏముండేవి పాతకాలంలో, మన చిన్నప్పుడు లేదా మన తాతల నాడు తాటాకిల్లు, పెంకుటిల్లు, ఖాళీ స్థలాలు. తెల్లారులేస్తే కాక అని కాకి అరుపులతోటి, కిచకిచమని పిచ్చుక అరుపులతోటే మెలకు వచ్చేది మనకి కదా. ఇప్పుడు కాకిని రెగ్యులర్ గా చూస్తాడు వాడు. ఇప్పుడు పిల్లాడు కొంచెం పెద్ద అయ్యాక మనం వేరు కాకి వేరు అని తెలుసుకుంటాడు కదా, తెలుసుకుంటాడు. తర్వాత ఈ కాకి మనకి సహాయకారని, ఇది మనలాంటిదేనని, దానికి కూడా ప్రాణం ఉంది మనలాగానేనని తెలుసుకోవటం, కాకి కూడా తెలివితేటలు ఉన్నాయని గుర్తించటం. ఇప్పుడు దాంతో ఒక సంబంధాన్ని నెరపటం. ఇప్పుడు కాకి వస్తుంది, అది కావమని అరుస్తుంది అనుకో పొద్దునే, మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారంటారు, అమ్మమ్మ వాళ్ళు అంటారు చుట్టాలు వస్తారు అంటే చుట్టాలను తెప్పించడానికి కాకి యూజ్ అవుతుంది అనే సంగతి పిల్లవాడికి తెలుస్తుంది. అవుతుంది అవదు వేరే కథ, మన వరకు తెలుసు. ఇప్పుడు ఇది ఎలా అంటే పూర్తిగా మన చుట్టూతా ఉన్న పర్యావరణంతో సంబంధ బాంధవ్యాలకి ఉపయోగపడే విషయాలు ఇవి. మన చిన్నప్పుడు చెప్పే కథలు ఏమిటి? కాకి, పిచ్చిక, కోతి కథ, ఆవు కథ, నాన్న పులి కథ కూడా ఒక 5 ఏళ్ళు వస్తే చెప్తాం. తర్వాత ఇల్లెలకే ఈగ పేరు మర్చిపోయింది, చిలక ముక్కు ఊడిపోయాయి, ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు ఇది వరకు. ఇవన్నీ కూడా మన చుట్టూ 7 చేపల కథ. ఒక రాజుగారు 7 వేటకెళ్ళారు. రాజుగారు అబ్బాయిలు స్టోరీ అంటే 7 అబ్బాయిలు 7 వేటకెళ్ళారు. చివరికి ఇప్పుడు మనం ఎన్ని పరిచయం చేసాం? అందులో చేపలున్నాయి, వేటకెళ్తాం, ఎండబెట్టడం, గడ్డి, ఆ గడ్డిని ఆవు మేయటం, ఆవుకి దూడుంటాం, ఆవుని దూడని ఒకడు విప్పాలి ఒకడు కట్టాలి అనే విషయం తెలియటం, వాడికి అన్నం పెట్టాలనే ఇంకో విషయం కదా. అది అన్నం పెట్టేది అమ్మమ్మే పెట్టాలి, అమ్మమ్మ అన్నం పెట్టాలి, అమ్మమ్మ చిన్నపిల్లాడిని ఎత్తుకోవాలి. చిన్నపిల్లాడు అక్కడ ఇక్కడ చేతులు పెట్టకూడదు, పెడితే వాడికి చీమలు కుడతాయి. చీమలు కూడా ఎన్ని విషయాలు చెప్పాం, చిన్న కథ 100 సార్లు చెప్తాం. ఇక అదే పనిగా అదే కథ. మా పెద్దబాయి కోతి కథ, చిన్నబాయికి చీమ కథ చెప్తుండేదాన్ని నేను. మా పెద్దవాడికి 4 ఏళ్ళు వచ్చేదాకా కోతి కథ అయ్యేవాళ్ళు నిద్రపోతుండేవాడు రోజు వాడు. చిన్నవాడికి చీమలు, చీమ చీమ చీమ, ఎప్పుడు చీమ కథ. చీమ ఉంది చిటుక్కుని కుట్టింది, చిటుక్కుని కుడుతుంది, చెప్పాలి కదా. ఇప్పుడు ప్రపంచంతో పరిచయం చేయటం కోసమే మనం ఈ కథలన్నీ చెప్పుకునేవాళ్ళం. ఇందులో కాకులు తెలివైన పక్షులు. మనకి మామూలుగా చూడు, తెలివైన పక్షులు అంటే చిలకలు మాట్లాడతాయి, నెమళ్ళు నాట్యం ఆడతాయి. చిలకల్ని నెమళ్ళని మన పక్కలోనే చూడడం మనకు కుదరదు. నెమలు ఎక్కడో ఉంటుంది, చిలకలు కొన్ని చోట్లే కనపడతాయి. జామ చెట్లు అవి ఉంటేనే చిలకలు కనిపిస్తుంది. కాకికే ఉంది కేవలమైన పక్షి, ప్రతి చోట కనపడుతుంది, ఎక్కడ పడితే అక్కడే. దాన్ని ఈజీ పరిచయం చేయటం, దాని మీద కథలు బోల్డ్ చెప్పేవాళ్ళం. ఇప్పటిదాకా మనం కాకి కథ చెప్పాలి పిల్లలకి కదా. ఇవాళ ఒక మంచి కథ చెప్దాం, గొప్ప సరదాగా ఉంటుంది, మనం చెప్పడానికి బాగుంటుంది, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊళ్ళోనట ఒక కాకి ఒక ఇంటి చెట్టు మీద వాలి రోజు ఆ ఇంట్లో జరిగేవి చూస్తుండేది. ఆ ఇంట్లో ఇంత పిల్లాడుండి వాడిని బళ్ళోకి పంపిస్తుండేవాళ్ళు. ఈ కాకి ఏమనిపించింది, వీళ్ళ పిల్లాడికి వీళ్ళు చదువు చెప్పిస్తున్నారు, మా పిల్లకి మాత్రం నేను ఎందుకు మానేయాలి? కాకి పిల్ల కాకికి ముద్దు, నా పిల్ల నాకు ముద్దు, కాబట్టి నా పిల్లని కూడా బళ్ళో చేర్చాలని కాకి పిల్లని బళ్ళోకి పంపించింది. కాకి పిల్ల చదువుకుంది కాస్త, దానికి తెలివితేటలు వచ్చినాయి కొంచెం. అయితే ఏమైందట, ఒకరోజు ఈ కాకి పిల్ల ఏవో చెట్టు మీద కూర్చుంది. చదువుకున్న కాకిపిల్ల చెట్టు మీద కూర్చుని ఏం చేసింది, కింద అటు ఇటు చూస్తుంటే దానికి ఆ కింద ఇంట్లో ఆ ఇంటి వాళ్ళు ఏదో చికెన్ ఏదో వండుకుంటున్నారు, మాంసపు ముక్క ఒకటి కనపడింది. అది మామూలుగానే కాకులకి తెలివి ఎక్కువ. మనం చూస్తూ ఉండగానే మన చేతిలో ఉన్న వస్తువులు లాక్కెళ్ళిపోతాయి. అవును, చూసి 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 మనం ఎప్పుడు ఏమరపాటుగా ఉంటాం, ఒక్క క్షణం ఒక్క లిప్తలో పట్టేస్తుంది, అది చటుక్కుని లాక్కెళ్తుంది. అందులోని ఇది చదువుకుంది. ఈ చదువుకున్న కాకిపిల్ల ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లడు కూర్చొని బయట తింటుంటే ఓ చికెన్ ముక్క తెచ్చుకుంది. అదేమో చిన్నది కాదు, ఇది ఆశ కొద్దీ బాగా పెద్ద ముక్కే తెచ్చుకుంది. దానికి నోటి కరపటాల, కాకిపిల్ల చిన్నది, ఆ ముక్క బాగా భారీగా పెద్దది. సరే ఏం చేసింది, అక్కడి నుంచి ఇక్కడే ఉంటే మిగిలిన కాకులు వెంట పడతాయని తెలివిగా చదువుకుంది కదా, ఏం చేసింది, ఈ మాంసపు ముక్కని పట్టుకుని ఈ చికెన్ ముక్కని బాగా ఊరికి కొంచెం దూరంగా ఉన్న
ఓ చెట్టు మీద వాలి మెల్లిగా దాన్ని తినడానికి ట్రై చేస్తుంటే ఏమైంది, కింద ఒక నక్క వెళ్తుందట. నక్క అనుకుంది, అబ్బా దీని చేతిలో ఎంత పెద్ద ముక్క ఉంది, చిన్నపిల్ల కాకి, దీన్ని ఎలాగైనా పడేసి ఆ ముక్కను దొంగిలించాలని నక్కకి పుట్టింది ఆశ. అయితే నక్కలు చెట్లు ఎక్కలేవు, కింద నుంచుంటాయి. కింద నుంచి పిలిచింది, ఓహో ఈ పిల్ల కాకి ఏం చేస్తున్నావో అని అడిగితే ఈ కాకి ఏం చేసింది, కాకి పిల్ల అది నోరు తెరవాలి, లెక్క ప్రకారం తింటున్నా అని చెప్పాలి, తింటున్నా అని చెప్పాలని ఏం చేయాలి, నోరు తెరవాలి, నోట్లో ఉన్నది పడిపోతుంది. ఈ కాకి పిల్ల ఏం చేసింది చూసి ఈ కాలుతోటి ఈ చికెన్ ముక్కను పుచ్చుకుని నోటితో మాట్లాడి, ఏమని చికెన్ దొరికింది నక్క మామ తింటున్నానంది. అనేసరికల్ ఊసి తెలివి తెల్లారా బాగానే పట్టుకుంది అనుకుని నక్క ఏమందంటే, ఏమయ్యారా నువ్వు మళ్ళీ మాట్లాడేసి మళ్ళీ ఈ ముక్క తీసేసుకుంది, నోట్లో పెట్టేసుకుని. నువ్వు ఎంత బాగానో పాడతావుట, మీ అమ్మ నిన్ను బడిలో చేర్పించిందిట, స్కూల్లో భలే బాగా పాటలు పాడుతున్నావని ఊరంతా చెప్పుకుంటున్నారా, ఏది అల్లుడు ఏదో ఒక పాట పాడు అనేసరికల్లా ఇప్పుడైనా ఉత్సాహంగా కాకిపిల్ల నోరు తెరుస్తుందని నక్క అనుకుంది. ఇదేం చేసింది, చక్కగా మళ్ళీ ఈ ముక్కని కాలుతో పట్టుకుని చక్కగా స్థిమితంగా నుంచి కాని నోరు తెచ్చి బ్రహ్మాండంగా పాడింది, కర్ణకఠోరంగా. పాడేసరికల్లా నక్క వినలేక చెవులు మూసుకుంది, కానీ దీని తెలివి అర్థమైంది దానికి. సరే ఇలా కాదని ఈసారి ఏం చెప్పిందంటే, అబ్బా పాట ఎంత అద్భుతంగా పాడేవు, సూపర్ పాట, నీ పాట ఎంత బాగుందో, స్కూల్లో డ్యాన్సులు నేర్పించుంటారు కదా పాటతో పాటు, ఏది డ్యాన్స్ చేయి చూద్దాం అంతే. అనేసరికల్లా ఇప్పుడు ఇదేం చేయాలి, వెంటనే ఉత్సాహంగా గబుక్కుని ఎగరాలి. ఎగిరితే ఏమవుతుంది, చేతితో పట్టుకున్న ముక్క పడిపోవాలి. ఇది గబుక్కుని ఎగరలా, ఈ ముక్క జాగ్రత్తగా ముక్కుతోటి ఈ ముక్క తీసి పట్టుకుని ఎగరటం మొదలు పెట్టింది కాకి డాన్స్. ఈ కాలెత్తింది ఈ కాలెత్తింది, తోక కూడా కొంచెం కొంచెం ఊపుతుంది, రెక్కలు అల్లారుస్తుంది, ముక్కు మాత్రం నోరు మాత్రం తెరగట్ల. నక్క చూస్తోంది పట్టలేదు ముక్క. సరే ఓహో దీనికి పాట పాడమన్నా తెలివితేటలే, దీనికి డాన్స్ చేయమన్నా తెలివితేటలే, ఇప్పుడు మూడోది ఏం చేయాలి అని ఆలోచించి, అలా కాదురా అల్లుడు, నువ్వు ఇందాక పాట అప్పుడు పాడేది, డాన్స్ ఇప్పుడు చేస్తున్నావు, పాటోసారి డాన్స్ ఓసారి ఉంటే ఏం బాగుంటుంది, పాట డాన్స్ సింక్ అవటలా, సింక్ అవ్వాలి కదా. పాటోసారి వినపడి టీవీలో మనం ప్రోగ్రామ్ చూస్తాం, మాటలు ఒకసారి వచ్చి పెదవులు ఇంకోసారి కదిలితే విసుగ్గా ఉంటుంది. కాబట్టి బాగా సింక్ అవ్వలేదురా, చక్కగా పాడుతూ డాన్స్ చేయి నువ్వు అనేసరికల్ కాకిపిల్ల సరే ఏం చేసింది ఈసారి, ఇప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం, అది నోరు తెరిచేయాలి, ఎగరాలి, మెచ్చుకుంది కదా నక్క. సరే ఈసారి ఏం చేస్తుందంటే, బాగా కొంచెం పైకి ఎగిరి చదునుగా ఉన్న ఒక నేరేడు చెట్టు మీద కదా అది కూర్చుంది, వెళ్ళి ఆ పైన ముక్కను అక్కడ పెట్టుకుంది జాగ్రత్తగా. పెట్టుకుని ఇప్పుడు ఏ గుర్తు పాట పాడడం మొదలు పెట్టింది. ఈ నక్కకి ఏం చేయాలో తెలియదు, ఏం ప్రయత్నం చేసినా ముక్క మాత్రం వదలటం లేదు. అది ఈ డాన్సు ఈ పాట రెండు వెళ్ళాక చచ్చిపోతుంది. అది కాకి పాట అంటే ఏం పాడుతుంది, కావు 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 అంటూ. కోయిల కూతలు మనం పాట అనుకుంటామా, కోయిల కూడా పాటే కదుకు అని విసగటగా ఉంటుంది, కాసేపు తర్వాత ఎప్పటికీ నోరు మూసుకోదు. అది కాకి కూడా అంతే, మొదలు పెడితే అరుపు మాందు, అది కా 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 అంటుంది, ఎగిరి ఎగిరి డాన్సు. నల్లటి దాని రూపం, సౌందర్యం తక్కువ, పోనీ ఏదో అందంగా ఉందంటే అందంగానూ లేదు. ఇక ఏం చేయలేక నకచ్చి దుంపదగా ఇది ఎక్కడ లుంగేలాగా లేదని వెళ్ళిపోయింది. అప్పుడు కాకి పిల్ల ఏం చేసింది, మళ్ళీ కాకిపిల్ల పైకి ఎగిరి తను దాచిపెట్టుకున్న చికెన్ ముక్కని నోట్లో కట్టుకుని మెల్లిగా తింటాం మొదలెట్టింది. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది, ఏరా ఇంతసేపటి నుంచి తింటున్నావంటే, తింటలేదునమ్మా, మధ్యలో నక్కమా వచ్చాడు, ఆయనకి డాన్స్ చేశాను, పాట పాడాను, డాన్సు పాట రెండు కలిపి చేశాను, ఇప్పుడు తింటున్నానంటే వాళ్ళ అమ్మకి నవ్వొచ్చింది. అయినా కూడా ఈ ముక్క కింద పడలేదంటే, పడలేదు నేను జాగ్రత్తగా పడ్డాను, స్కూల్లో నేర్పించారని చెప్పింది అనమాట. అప్పుడు స్కూల్లో నేర్పిస్తారు సరిగ్గా బిహేవ్ చేయటం, కాబట్టి పిల్లలు బళ్ళోకి వెళ్ళారని చెప్పడం కోసం ఈ కథ చెప్పబడింది. స్కూల్లో ఏం నేర్పిస్తారు, నీ పని నువ్వు సరిగ్గా చేయటం, నీకు ఏదొచ్చో దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడం, నీకు పాడడం వచ్చు ప్రజెంట్ చేయాలి, అది నీకు ఎక్కడ నేర్పిస్తారు, స్కూల్లో నేర్పిస్తారు. నీకు డాన్స్ వచ్చు, అది కూడా ప్రజెంట్ చేయాలి. నీకు డాన్స్ వస్తే ఏం ప్రయోజనం, ఎవరైనా చూస్తే కదా, పిల్లలు నలుగురికి చూపించారు డాన్స్ చేయనగానే బిగుసిపోతారు, సిగ్గుపడతారు. నలుగురికి చూపించే ప్రక్రియ ఎక్కడ నేర్పిస్తారు, స్కూల్లో నేర్పిస్తారు. మనం ఇళ్లలో నేర్పించలేము. అది ఎక్కడికైనా టీచర్ల దగ్గరికి వెళ్తే ఈ ప్రదర్శన చేతొస్తుంది. రెండు ఎట్ ఏ టైం ప్రదర్శించడం కూడా చేతొచ్చి, నీ వస్తువు పాడు చేసుకోకుండా ఉండటం, నువ్వు జాగ్రత్తగా చూసుకోవటం కూడా పాఠశాలలో నేర్చుకోవచ్చు. కాబట్టి చక్కగా స్కూల్కి వెళ్ళాలని పిల్లలకి చెప్పడం కోసం చెప్పబడిన కథ. అలాగే పక్షుల్ని జంతువుల్ని ఓ కాకి
ఒక నక్క, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం. కాకి తలుపు తెలివితేటలు, ఎంత తెలివిగా కాకి చేసింది నక్కకి మాంసం ముక్క అందనివ్వకపోవటం. పిల్లలకి మంచి స్టోరీ రమ్మగారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. ఇందులో ఒక నీతి కూడా ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళమని మారం చేసే పిల్లలకి కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు, కాకి కథ చెప్పటం. మా దగ్గర చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. దీంతో పాటు చిన్న పిట్ట కథ చెప్తారు. కాకిదేమో కర్రలిల్లు, పిచ్చుకదేమో పుల్లలిల్లు, పిడకలిల్లు. కాకిది కర్రల ఇల్లు, కర్రలతోటి కట్టుకుంది ఇల్లు. పిచ్చుకేమో పిడకలతోటి కట్టుకుంది. పిడకలని పెద్ద గాలివాన వచ్చినాయి. పిచ్చుకల తాలూకు ఇది ఉంది కదా, పిడకలిల్లు తడిసిపోయి నానిపోయి విరిగిపోయింది. ఇప్పుడు పిడకంటే ఏమిటి? పిడకలు ఎక్కడొస్తాయి? మీకు తెలుసా? ఇప్పుడు పిడకల కథ, దాని గురించి చెప్పాలి కదా. ఆవు పేడ, దాంతో పిడకలు చేయటం, గొబ్బిళ్ళు చేయటం, గొబ్బిళ్ళని పిడకలు చేయటం. సరే, ఈ పిడకలు వెళ్ళి తడిసిపోయింది. అప్పుడు పిచ్చుక ఏం చేసింది? కాకి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాకమ్మ తలుపు తీవా, వాన వచ్చింది, తడిసిపోయాను, వెళ్ళిపోయింది, నన్ను లోపలికి రానివ్వంటే కాకి రాని వల్ల చాలా సేపటి వరకు. తర్వాత రానిచ్చిన తర్వాత ఏం చేసింది? ఒక గాజు పెంకుల సంచి మీద పడుకోబెట్టిందిట. ఓహో, గెస్ట్ ని ఎలా చూసుకోవాలని చెప్పడం కోసం కూడా ఈ కథ చెప్పేవాళ్ళు. పడుకోబెట్టింది. అక్కడి నుంచి ఏం చేసింది? వేడిగా కూర వండి పెట్టింది. కూర ఎంతో బాగుంది, ఇంకాస్త వేయమంటే అలాగే నీ రెండో కాలు కూడా విరగొట్టిస్తే కూర చేస్తానంది. పిచ్చికప్పుడు చూసుకుంది, తన కాలు లేదు, ఒక కాలే ఉంది దానికి. ఓ కాలు విరిచేసి కాకి కూర చేసి పెట్టేసింది అన్నమాట. పిచ్చిక ఏడుస్తూ అయ్యో నా కాలు కూడా పోయిందని తెల్లారాక వెళ్ళిపోయింది. అప్పుడు అది ఏడుస్తూ వెళ్తే ఒక పూజారి కనిపించాడు. ఏంటి పిచ్చిక ఏడుస్తున్నావు అంటే, ఇలా నా కాలు కూడా పోయిందండి అంటే, చిన్న గొయ్యిదవ్వు చిన్న బంగారం వస్తుంది, పెద్ద గొయ్యిదవ్వు పెద్ద బంగారం వస్తుంది, బాగా పెద్ద గొయ్యిదవ్వితే పెద్ద బంగారం వస్తుంది, బంగారంతో ఇల్లు కట్టుకోమన్నాడు. బంగారంతో కట్టుకున్న ఇల్లు నానదు, విరగదు, కరగదు, ఏమీ అవదు, చక్కగా ఉంటుంది గట్టిగా. బంగారం గట్టిది, లోహం. ఇది ఒక పాయింట్. అప్పుడు పిచ్చిక చిన్న గొయ్యి తీసింది, పెద్ద గొయ్యి తీసింది, పేద గొయ్యి తీస్తే ఇంత బంగారం వస్తే చక్కగా కరగని ఇల్లు కట్టుకుని ఉంటుంది. కొన్నాళ్ళకి ఇంకా పెద్ద గాలివాన వచ్చింది. కాకిది కర్రలిల్లు కదా, అది విరిగిపోయింది. ఇప్పుడు పుల్లలతోటి ఇల్లు కట్టుకోవటం అంటే ఏమిటి? పక్షి గుళ్ళు చూపించాలి మనం. అప్పుడు కాకి ఏం చేసింది? పిచ్చిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పిచ్చిక ఏం చేసింది? చక్కగా లోపల తీసుకెళ్ళింది. అయ్యో కాకమ్మ తడిసిపోయావా, ఇది వరకు నువ్వే నన్ను మీ ఇంట్లో ఆశ్రయించో, రా మా ఇంట్లో ఉండండి. బంగారు పిల్లు చూసేసరికి కాకి కుళ్ళుమొత్తాను వచ్చింది. ఓ సింధు, దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు, దీని సంగతి కనుక్కోవాలని అడిగింది. ఎక్కడి నుంచి చేసావు, ఏం చేసావంటే, నువ్వు నా కాలు విరగొట్టి పంపించావు, మంచి పని చేసావులే, నేను బయటికి వెళ్ళాక ఇగో బంగారపు కాలు కూడా చేయించుకున్నాను, ఇలా చిన్న గొయ్యి పెద్ద గొయ్యి మూడో గొయ్యి తీస్తే ఇంత వచ్చింది అని చెప్పింది. కాకి ఏం చేసింది? సరే ఇదేదో బాగానే ఉందని అది కూడా పోయి చెరువు దగ్గర చిన్న గొయ్యి తీస్తే అందులో నుంచి చీమ వచ్చి కుట్టింది కాకిని. పెద్ద గొయ్యి తీసింది, తేలు వచ్చి కుట్టింది. మూడో పెద్ద గొయ్యి తీసరికి పెద్ద పాము వచ్చింది, బుస్సుమని వచ్చి కాకిని కరిచింది. కరిచేసరికి అది ఏడ్చింది. పిచ్చికి బంగారం వచ్చింది, నాకెందుకు పురుగులు వచ్చినాయి అని పావుని అడిగింది. అడిగేసరికి పాము ఏం చెప్పింది అంటే, పిచ్చికది గుడ్ బిహేవియర్. పిచ్చికి నువ్వు కాలు విరగొట్టినా నిన్నేమనలా, నా కాలు విరిగిపోయి గాజు పెంకుల మీద పడుకున్నాను, అందుకని కాలు విరిగిపోయింది, అందుకే ఆ విరిగిపోయిన కాలు ముక్కను వేస్ట్ చేయకుండా కాకి కూర చేసి పెట్టిందని నమ్మింది, నిన్నేమనలేదు. గుడ్ బిహేవియర్ వల్ల దానికి బంగారం వచ్చింది, బ్యాడ్ బిహేవియర్ వల్ల నీకు పురుగులు వచ్చినాయి అని చెప్పింది. కాకి కదా పిచ్చి కదా మా చిన్నప్పుడు రోజు చెప్పుకునే వాళ్ళం విసుగు లేకుండా. ఇది రెండో కథ. ఇట్లా మనం బిహేవియర్స్ ని, ఎన్వైరన్మెంట్ ని, రెండింటిని మనకు అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈ పక్షులు, జంతువులు, వాటి కథల్ని వాడుకోవచ్చు. ఒకే దాంట్లో రెండు కథలు చెప్పేసాము, జాగ్రత్తగా చెప్పండి పిల్లలకి. తప్పకుండా రమ్మగారు. అయితే పిల్లలకి కథ చెప్పేటప్పుడు కొంచెం చిన్న పిల్లలకి 10 years లోపు పిల్లలకి మనుషులు వాళ్ళ పేర్లు చెప్పే కన్నా ఇలా పక్షులు, జంతువులు, వీరి గురించి ఈ పక్షి ఆ పక్షి, ఇప్పుడు పిచ్చుక, కాకి ఎక్కువగా అంటే ఇన్వాల్వ్ అవుతారు, అంటే వెతుకుతారు, దానికోసం వెతుకుతారు, నమ్ముతారు కూడా. అవి మాట్లాడతాయా అనే క్వశ్చన్ రాదు వాళ్ళకి. అవును, నమ్మేస్తారు. ప్రశ్నలు వచ్చేసరికి మనుషుల పేర్లు మన రామాయణ భారతాలు మొదలు పెట్టేస్తాం. 7-8 ఏళ్ళు వచ్చేసరికి రామాయణ 7-8 లోపల ఈ కథలు చెప్పచ్చు. ఇప్పుడు ఈ కథ నీ ముందు చెప్పిన కథని పెద్ద పిల్లలు కూడా చెప్పచ్చు. అవును, అది సూపర్ అమ్మ గారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.